నీ కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. నా కోసమా? ఏంటి బతుకు నువ్వు అసలు నీ కొడుకు నా కొడుకారా చాకోబోర్ శాకలైట్ లాగా ఉంటే అందుకేనా అసలు మొగోడు మూతులు నాకాడని కొట్టేస్తంటే పబ్లిక్ లోను ఆపాను, లేకపోతే చంపేద్దరు. ఎక్కడైనా మొగడు మూతులు నాకుంటారంట్రా. ఏలకోలం ఆడుకో. నేలకోలం కాదు, నేలకోలం ఆడతాను నేను. ఏంటి మరి మొగోళ్ళు మూతులు నాకుంటా చేస్తున్నాడాడు. మొత్తం గుమ్మిపోయారు, మొత్తం వాళ్ళందరినీ తీర్థంలో పట్టుకుని. మొత్తం ఆపా, లేకపోతే చంపేద్దరు. నేను లేకపోతే నిజమేనా నువ్వు చెప్పేది? లేకపోతే వాళ్ళే మేము అన్నాడుగా తొక్కలదే. ఎప్పుడు చేయవద్దని చెప్పు, ఇలాగా చంపేస్తారా ఏమనుకుంటున్నావు? నువ్వు చెప్పింది నిజమైతే మామూలుగా ఉండదు. పాతేస్తాను నా కొడుకుని ఇప్పుడు. ఇప్పుడు ఊడని తెలిసిందనుకో వాళ్ళ కలిపేస్తారా. సరే అది పని చెప్తాను. ఏడాడు ఏమైంది? ఏడాడు అంటున్నాను. ఎందుకంత ఆవేశం? ఏమైంది? నీ అడు కొడుకు అంటాడు, నాడు చేసిన పనికి ఉపాధి ఎదవనారు ఎదవని. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఎందుకింత ఆవేశం చెప్పండి. ఏమైంది? ఆడేదో ఉద్ధరించినట్టు పెద్ద కప్పు తెచ్చినట్టు ఏమైంది ఏమైంది అని నువ్వంటావింటే. అసలు ఏం జరిగింది? ఎందుకంత ఆవేశంగా ఉన్నావు? వాడు ఇప్పుడేగా వచ్చింది. అడుగో మన సత్తిగారిని అడుగు, చెప్తాడు ఏం జరిగింది. మిమ్మల్ని అడిగితే వాళ్ళని అడగమంటారు. మొగోళ్ళు మూతులు చీక్కుంటావేంటే. మొగోళ్ళు మూతులు లాక్కోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు, సరిగ్గా చెప్పండి. అదిగో సత్తిగారు చెప్పాడు. ఏమని? ఏం కొడుకుని కన్నావరా, నువ్వేంటి నీ బతుకేంటి, నేను లేకపోతే నీ కొడుకుని చెప్పేద్దరు, నేను అడ్డుకున్నాను కాబట్టి నీ కొడుకు ఇవాళ ఇంటికి వచ్చాడు. ఆగండి, నేను పిలుస్తా. పిలు. ఏం జరిగింది? ఏదో అంటారేంటి నానా? ఏంది నానా? ఏటంటావేట్రా? నువ్వు చేసిన ఎదవ పనికి ఊరంతా కూడైపోతుందిరా ఎదవా. నా కొడుకన్నా ఏం అంతా నువ్వు చేసింది ఇదంతా. నేనేం చేశానండి? ఇది మరీ బాగుంది. అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు. వాళ్ళెవరో కోపం నా మీద చూపిస్తారేంటి? నీ కొడుకు కాదా? నాకే కొడుకా? నా కొడుకే. ప్రతిదానికి ఎనకేసుకొచ్చి నా బాబే నా బాబే నా బాబేని ఇలా తగలేసావు. పెట్టుకున్నాను